హలో అండి. ఈరోజు సింపుల్గా పకోడీలతో పులుసు చాలా చిక్కగా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని 1 లేక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి దోరగా వేయించుకున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేశాను. ఇందులోకి నేను ఒక 100 గ్రాముల పకోడీలకి ఒక 10 గ్రాములు లేదా 20 గ్రాముల పులుపు కావాలనుకునే వాళ్ళు 20 గ్రాముల దాకా వేసుకోవచ్చు. చింతపండు రసాన్ని పల్చగా గుజ్జు తీసి ఉంచుకున్నాను. చూస్తున్నారు. ఇప్పుడు ఈ చింతపండు రసంలో తగినంత కారం, ముందు ఆయిల్ లో ఉల్లిపాయలు వేగించుకున్నప్పుడే ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్. ఈ పులుసుని 2 నిమిషాలు ఇలా మరిగించుకోండి. ఇప్పుడు ఈ పులుసు చిక్కదనం కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండిని బాగా నీళ్ళల్లో కలిపి చిక్కగా రావడం కోసం ఇందులో వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల పులుసుకి చక్కగా చిక్కదనం వస్తుంది. ఫ్లేవర్లో ఎటువంటి మార్పు ఉండదు. మంచి కమ్మదనం కూడా వస్తుంది. ఎక్కువ చింతపండు వేసుకొని పుల్లగా ఉంది అనే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా పులుసు మరిగిపోతుంది. శనగపిండి వేసిన ఒక 2-3 నిమిషాలకి చిక్కగా అయిపోతుంది. చూడండి, చక్కగా చిక్కబడింది. ఈ చిక్కదనం సరిపోతుంది. మనం పకోడీలు వేసినప్పుడు అది ఇంకా దగ్గర పడుతుంది. కాబట్టి ఈ టైంలో మనం షాప్ నుంచి కొని తెచ్చుకున్న ఇంట్లో వేసుకున్న పకోడీలైనా వేసేసి 2 నిమిషాలు సన్నని మంట మీద వీటిని మనం పకోడీలు వేసాక కలపకుండా 2 నిమిషాలు 2 లేక 3 నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దింపేసుకోవటమే. రెడీ అయిపోయింది టేస్టీ పకోడీ పులుసు. ఒక్కసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.